పాపలు బిడ్డలు చేస్తున్నారు. ఈ యొక్క మరి నాటికను చూసి ఆనందించడానికి గ్రామ ప్రజలందరూ త్వరగా ఇక్కడ ఇళ్లలో ఉన్న త్వరగా ఇక్కడికి మరి రావాలని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాము. కమిటాల ముందు ప్రతి ఒక్కరు రావాలి. గ్రామ బిడ్డలు గ్రామ ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అప్పుడు దేవలోకం నుండి దేవదూత మరియ దగ్గరికి వచ్చింది. మరియా, 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 ప్రభువులకు స్తోత్రములు. మీరు పలికిన శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టిదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు దావీదు సింహాసనమును ఆయనకిచ్చును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగును? దేవుని పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. నీ బంధువురాలైన గొడ్రాలనబడిన ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకి ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట ఆయనను వ్యక్తము కానేరదు. ఇదిగో, ప్రభు దాసురాలును, ప్రభు చిత్తం నెరవేరును గాక. వందనాలమ్మా. మరియా, నీవు స్త్రీలలో ఆశ్చర్యింపబడిన దానవు, ఈ గర్భఫలము ఆశ్చర్యింపబడిన. నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రార్థించెను. ఇదిగో నీ శుభవచనము పడగానే నా గర్భంలో నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. ఆయన దాసురాలు దీని స్థితిని కటాక్షించెను. సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యం చేసెను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు. పద మరియా, పద, మన సర్వోన్నతుడైన మన దేవుణ్ణి స్తుతిద్దాం. గర్భవతి అన్న విషయము ఆ నోట ఈ నోట ఈయన దగ్గరికి కూడా వస్తుంది. వస్తే ఈయన దేవుని దృష్టిలో నీతిమంతుడు కనుక ఆమెను అవమానపరచకుండా రహస్యంగా విడనాడాలని అనుకుంటాడు. అయితే తను మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు, నాకు ప్రదానము చేయబడిన మరియ గర్భవత, నాకు ప్రదానము చేయబడిన మరియ గర్భవత, ఆమెను అవమానపరచకుండా రహస్యముగా విడనాడుతాను. అవును, రహస్యముగా విడనాడుతాను. స్వప్నమందు ఈయనకు దూత ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తుంది. మౌతు దగ్గర పోయి చెప్తుంది. దావీదు కుమారుడైన యోసేపు నీకు ప్రదానం చేయబడిన మరియను చేర్చుకొనుటకు సందేహపడకుము. ఆమె పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భము ధరించి ఉన్నది. ఆమె ఒక కుమారుని
తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. అని వరకు కనిపెట్టుకొని ఉండేదను. అవును ఉండేదను. సమస్త ప్రజానికానికి తెలియజేయమనగా సర్వలోకమునకు ప్రజల సంఖ్య పెరగాలని కైసరు అగుస్పరణ ఆజ్ఞ జారీ అయినది. కావున ప్రజలందరూ తమ తమ సొంత పట్టణాలకు వెళ్ళి పేరు నమోదు చేసుకోవాలి. సమస్త ప్రజానికానికి తెలియజేయమనగా సర్వలోకమునకు ప్రజల సంఖ్య పెరగాలని కైసరు అగుస్పరణ ఆజ్ఞ జారీ అయినది. కావున ప్రజలందరూ తమ తమ సొంత పట్టణాలకు వెళ్ళి పేరు నమోదు చేసుకోవాలి. నువ్వు జాగలేదాన వాటి కూడా మధ్యాహ్నం తెచ్చుకోవాలని కైసర్ నుండి ఆజ్ఞ వచ్చింది. మనది యూదయా దేశం చెందిన బెత్లెహేము కదా. మనము వెళ్ళి పేరు నమోదు చేయించుకుందాం. లే మరియ వెళ్దాం. నాకు నెలలు నిండినవి, ఎలా వెళ్దాం? ఆ ప్రభు మనకు తోడై ఉన్నాడు. నీకు నేనున్నాను. నిన్ను నేను జాగ్రత్తగా తీసుకువెళ్తాను. సరే, అలాగే ప్రభు చిత్తం నెరవేరును గాక. అప్పుడు మరియమ్మ నిండు గర్భవతి. నాదా, ఇంకెంత దూరంలో ఉంది బెత్లెహేము? వస్తుంది మరియా, వస్తుంది. కొంచెం ఓపిక పట్టు. ఆ ప్రభువుని ధ్యానించుకుంటూ నడుస్తూ ఉండు. నాదా, ఇంకా రాలేదా బెత్లెహేము? నాకు చాలా బాధగా ఉంది. వచ్చింది మరియా, వచ్చేసాం. కొంచెం ఓపిక పట్టు. నీవు ఇక్కడ నిలబడు. నేను ఎవరి వద్దకైనా వెళ్ళి ఉండడానికి కాస్త చోటు ఇవ్వమని అడిగి వస్తాను. అయ్యో, మేము నజరేతు నుండి ప్రజా సంఖ్యలో పేరు నమోదు చేయించుకొని వచ్చాం. నా భార్య నిండు చూలాలు, నొప్పులు వస్తున్నాయి. ఈ రాత్రికి తలదాచుకొని కాస్త చోటు ఇవ్వండి. చోటు లేదయ్యా, మాకే సరిపోవడం లేదు. వేరే ఎక్కడికైనా వెళ్ళు. అయ్యా, మేము నజరేతు నుండి ప్రజా సంఖ్యలో పేరు నమోదు చేయించుకుంటూ వచ్చాం. నా భార్య నిండు చూలాలు, నొప్పులు వస్తున్నాయి. రాత్రికి తలదాచుకొని కాస్త చోటు ఇవ్వండి. ఇంట్లో స్థలం లేదు, కానీ పశువుల పాకలో కాస్త ఖాళీ స్థలం ఉంది. మీకు ఇబ్బంది లేకుంటే ఉండండి. సరే అయ్యా, వందనాలు. మరియా, ఇక్కడికి దగ్గరలో ఒక ఇంటి పశువుల పాకలో మనం ఉండడానికి కాస్త చోటిచ్చారు. మనము అక్కడికి వెళ్ళి ఈ రాత్రికి తలదాచుకుందాం. రా మరియా, వెళ్దాం.
మరియా ఇక్కడికి దగ్గరలో ఒక ఇంటి పశువుల పాకలో ఉండడానికి కాస్త చోటిచ్చారు. మనము అక్కడికి వెళ్ళి పేరు నమోదు చేయించుకుందాం. రాత్రి తల తెచ్చుకుందాం. రామర్య వెళ్దాం. ఒక శిశువు రూపంలో మరియమ్మ గర్భం నుండి జన్మించారు. ఆ చిన్నారిని చూసి ఆ దంపతులిద్దరి సంతోషానికి అవధులు లేవు. ఆ చిన్న చిన్న కాళ్ళు, చిన్న చిన్న చేతులు చూసి మరియమ్మ ఎంతో ముద్దుతో ఈ విధంగా పాడుకుంటుంది. జోలాలి 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 శ్రీయేసురాజుకు జోలాలి 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 శ్రీయేసురాజుకు జోలాలి పరలోక వరుడు వరుడైన సుతుడు పరలోక వరుడు వరుడైన సుతుడు జగమేలు రాజుకు జోలాలి జగమేలు రాజుకు
వాళ్ళకి ఇచ్చేసేయండి. బొంగలు తీసుకొని మమ్మల్ని చల్లగా చూసాను. మాస్టర్ గారు వాళ్ళకి ఇచ్చేసి దిగండి. ఈ కర్ర తీసుకొని మమ్మల్ని చల్లగా చూసాను. మీరు దిగండి స్టేజ్. చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు, ఈ గొర్రెపిల్ల తప్ప. దీన్ని తీసుకొని నన్ను నా పిల్లాన్ని మైక్ వాళ్ళకి ఇచ్చేసండి. అవసరమైతే మీరు దిగండి మిగతా వాళ్ళంతా. ఇప్పుడు గొల్లలు జ్ఞానులు అందరూ కలిసి ఈ విధంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దూతలు ఇళ్ళలోన పండగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా ఎందుకే కోయిలా మల్లె పూల మనసు జల్లు మందిరాన కురిసెనంట ఎందుకే కోయిలా ఎందుకే కోయిలా అర్ధరాత్రి కాలమందు వెన్నెల అవతార పురుషుడమ్మ వెన్నెల అవతరించినాడమ్మ వెన్నెల ఈ అవనిలో నంటనమ్మ వెన్నెల అవతరించినాడమ్మ వెన్నెల ఈ అవనిలో నంటనమ్మ వెన్నెల ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే కోయిలా ఎందుకే కోయిలా యూదాయ దేశమందు వెన్నెల గరేము నగరంలో వెన్నెల యూద కాంతులంట ఎందుకే కోయిలా ఎందుకే కోయిలా గొల్లలంతా చుట్టూ చేరి కలిసినారు కాలంని ఎందుకే కోయిలా ఎందుకే కోయిలా పరలోక దూతలంట వెన్నెల స్వరమెత్తి పాడిరమ్మ వెన్నెల పరలోక దూతలంట వెన్నెల స్వరమెత్తి పాడిరమ్మ వెన్నెల స్తుతి గీతం పాడిరమ్మ వెన్నెల ఆరోహణ మెండుగా వెన్నెల స్తుతి గీతం పాడిరమ్మ వెన్నెల ఈ లోకాన మెండుగా వెన్నెల ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే కోయిలా ఎందుకే కోయిలా మల్లె పూల మంచు గల్ల మందిరాన కురిసెనంట ఎందుకే కోయిలా ఎందుకే కోయిలా హల్లెలూయా. రారు మాయన్న రారండో జనులారా రారు మాయన్న రారండో జనే పెంచాడు మన పాపముల కొరకు పుట్టాడు చూడరు మన రక్షకుండు వెలిసినాడు చూడరు మన రక్షకుండు వెలిసినాడు చూడరు ఆయేసే మార్గము సత్యము జీవము రారు మాయన్న రారండో జనులారా రారు మాయన్న రారండో జనులారా దావీదు పురములోన యేసయ్య పుట్టాడు పశువుల పాకలోన శిశువుగా వెలిసాడు దావీదు పురములోన యేసయ్య పుట్టాడు పశువుల పాకలోన శిశువుగా వెలిసాడు ఆశ్చర్యకరుడు ఆలోచన ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పాన్నయ్యా విషము విరిచావులే నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావయ్యా ప్రభువా కాచితివి ఇంతకాలం కాచితివి ఇంతకాలం బాధలు నయ్యా బాధలు బాపితివి నీవేనయ్యా కన్నీరు తుడిచావు నీవేనయ్యా కాచితివి ఇంతకాలం భూలోక మార్గమున కాంతి వెదజల్లెను ఆ దివ్య రూపం కనులారి చూడా కదిలిరా చిరుదూతలే పాడి హల్లెలూయా గానం చిన్నిరా రాజుకే
చిరుదూతలే పాడి హల్లెలూయ గానం చిన్ని రాజుకే బెత్లెహేము సుందరమాయను పశుల పాకే సుందరమాయను పశుల పాకే పావనమాయను ఈ భూమిలో ప్రేమయే సాధకం అది పంచే యేసుకే స్వాగతం ఈ భూమిలో ప్రేమయే సాధకం కనులార చూడా కదిలిరా గొల్లలు బంగారు సామ్రాణి రాజుకే చిరుదూతలే పాడి హల్లెలూయ గానం చిన్ని రాజుకే ఆకాశ మార్గంబున తార కనిపించెను హల్లెలూయా ఏ గడియా కానీ నీవు లేకుండా నాలోన ప్రతిరూపమా నీ ప్రతిబింబమునే నేనయా నాలోన ప్రతిరూపమా నీ ప్రతిబింబమునే నేనయా నీ కొరకు నిలచి ప్రకాశించునట్లు నీ కొరకు నిలచి ప్రకాశించునట్లు నాలో నవసించుమా నాలో నవసించుమా ఏ గడియా కానీ నీవు లేకుండా ధనధాన్య రాశులైనా ధరణిలో మేళాలైనా ధనధాన్య రాశులైనా
పశుపంకలో శిశువాయగా ప్రతి పాపికి కృప చూపగా పరముని వీడి పెంచగా రాజుల రాండి పెంచగా ప్రభు యేసుని జన్మదినం మనకింతో పర్వదినం ప్రజలారా ప్రభు పేరా ఇలా సంగీతములు పాడరే ప్రజలారా ప్రభు పేరా ఇలా సంగీతములు పాడరే హ్యాపీ క్రిస్మస్ టు యూ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ టు యూ అందరూ చెప్పండి కదా హ్యాపీ క్రిస్మస్ టు యూ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ టు యూ
స్వీకరించు సృష్టి నీకవసరమే నా జీవిత కాలమును నాకున్న సకలమును నీవే కదా సర్వ సృష్టి నీకవసరమే నా జీవిత కాలమును నాకు హల్లెలూయా 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 కనివిని ఎరుగని కరుణకి నీవే ఆధారం తండ్రి నీవే ఆధారం తండ్రి నా పదదులు నా ఎద నీడలు నీవున్నావంటే నాట్యం విన్నానంతకంటే నా పదదులు నా ఎడిపోయి బ్రతికి పునీతమైపోయి కనులార కంటిని నీ రూపం మనసార వింటిని నీ మాట ఇది అపురూపం ఇది అదృష్టం ఏమి చేసినామో పుణ్యం మా జీవితాలు ధన్యం చిన్న భక్తులే చిన్న భక్తులే బాగా ముందుకు వాళ్ళు గుర్తులేదు ఇట్లా స్టార్ట్ కానీ వాళ్ళ పాట ఇంకా బైక్ స్టార్ట్ చేసి ఇప్పుడే మాస్టర్ పాటన చేసినప్పుడు దయచేసి ఉండండి. అంటే హ్యాపీ క్రిస్టమస్ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ యొక్క నాటికను వెనకాల ఉండి అంటే దాదాపు కొన్ని నెల రోజుల నుంచి వెళ్ళి చాలా కష్టపడి కథ తయారు చేసి ఈ పాటలు పాడిన అందరికి కూడా కృతజ్ఞతలు. అయితే ఒకసారి వాళ్ళు నిర్మల ఇంకా మిగతా వాళ్ళు కూడా తెర వెనకాల ఉండి మనందరినీ సంతోషపెట్టిన వాళ్ళందరూ కూడా ఒకసారి వేదిక మీద కనిపిస్తే బాగుంటుందని
వాళ్ళందరూ కూడా వేదిక రాలి. అట్లా అలాగే ఒక్కొక్కరు కూడా వచ్చి మీరు పరిచయం చేసుకోవాలి. ఇంకో పాట ఉందా? కానీ ఇంకో పాట ఉందా? దయచేసి కూర్చోండి. To praise the Lord is the great. To praise the Lord, walking in the light of Lord, walking in the light of Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. Walking in the light of Lord, walking in the light of Lord. It is the great to see the Lord. Walking in the light of Lord, walking in the light of Lord. Hallelujah. ఇది ఏమీ లేదు, దేవుని వెలుగులో నడవమని చెప్పేది అంతే. మన మధ్యలో సంఘ పెద్దలు ఇమ్మడి మోయిలు గారు సంఘ పెద్దగా వార్డ్ మెంబర్ కొమరయ్య గారు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. ఇమ్మడి కొమరయ్య వార్డ్ మెంబర్. వీరి సమక్షంలో చిన్నారులకు ప్రైజులు అందజేస్తారు. బేబీ ముందుగా ప్రైజ్ బేబీ ప్రైజులు ఇప్పుడు పాస్టర్ గారి ద్వారా ముందు ప్రైజ్ ఇవ్వబడింది. కస్తూరి ఆనందం గారు. నెక్స్ట్ ప్రైజ్ మమత గారు స్టేజ్కి రావాలి. సర్పంచ్ ఉప సర్పంచ్ గారు కొమరయ్య గారు ఇస్తారు. శైలజ రావాలి స్టేజ్కి. ఇప్పుడు విలేకర్ ఎల్లేష్ గారు ఇస్తారు. నెక్స్ట్ జయంత్. మరి అంబేద్కర్ అధ్యక్షుడు దేవేంద్ర గారు ఇస్తారు. ఆ తర్వాత శ్రీకాంత్ రావాలి స్టేజ్. శ్రీకాంత్ రావాలి. రామచంద్ర గారు ఇస్తారు. నెక్స్ట్ ప్రియాంక విలేకర్ ఎల్లేష్ గారు ఇస్తారు. నెక్స్ట్ కోమలత రావాలి. గారికి ఇప్పుడు బుచ్చయ్య గారు బలవానం ప్రయాణం చేస్తారు. అందరూ తులసయ్య గారు కమలాకర్ గారికి బహుమానం ప్రదానం చేస్తాం. అలాగే మన సంఘానికి
మన సంఘానికి అలాగే గిన్నెరపు రాజు స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుచున్నాం. దానికి పాస్టర్ గారు ప్రయాణం చేస్తారు. సంపత్ నిర్మల గారికి రాజు వారికి బహుమానాన్ని చేస్తారు. సంపత్ నిర్మల రావాలి స్టేడియంకి. నెక్స్ట్ సంపత్ నిర్మల గారు స్టేజ్ మీదకి రావాలి. వీరికి రాజుగారు బహుమానం ప్రదానం చేస్తారు. నెక్స్ట్ వీరికి పాస్టర్ గారు వారికి బహుమానం ప్రదానం చేస్తారు. ఈ బహుమతుల కార్యక్రమం అయిపోయినది. ప్రార్థన చేసుకుందాము. మాకు అందించినందుకు వారికి కృతజ్ఞతలు సందర్భంగా తెలుపుతున్నాం. పాస్టర్ గారు ప్రార్థన చేసి కొత్తపల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరికీ ఈ సంఘం తరఫున ఈ గ్రామం తరఫున వారికి అందరికీ ఓ పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవము గల దేవా, మీ పరిశుద్ధమైన నామం వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ శుభ సందర్భముగా మా ప్రభువా క్రిస్మస్ అయాన్ని ఆరాధించటమని, ప్రభువా క్రీస్తుని కొనియాడటం అని తండ్రి నీ లేఖనాల్లో సెలవిచ్చిన తండ్రి యేసయ్యా నీకు వందనాలైన. నిన్ను నాయన గొల్లలు ఎలా ఆరాధించారు, జ్ఞానులు ఎలా నిన్ను వెంబడించినారు, అలాగే ప్రభువా ఆ వెంబడించే విధానములు నాయన ఓ సంపద గారు, నిర్మల గారు ప్రభు ఆసక్తి కలిగి, వారితో పాటు సుజాత గారు ప్రభు ఆసక్తి కలిగి పిల్లలకు నేర్పించిన ఆగండి, మీ మాటలు ఇక్కడ అయితే ఇక్కడ తర్వాత మాట్లాడి 50 ఇద్దాం. చిన్నదానికి